లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము, ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం, తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం, తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము, మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచము, మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన, ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడు మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీమ్లు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందని దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. ముఖ్యంగా మనం ఇప్పటిదాకా కూడా ఇంకా మళ్ళీ చతుర్థ భావ పంచమాధిపతులు ఈ లగ్నానికి సంబంధించి సింహలగ్నం. ఈ సింహలగ్నానికి చతుర్థ పంచమ భావాధిపతులైనటువంటి వారు ఎవరయ్యా అంటే భావాధిపతులు ముఖ్యంగా చతుర్థ భావానికి అధిపతి కుజుడు, ఇక్కడ లార్డ్ అధిపతి, చతుర్థ స్థానాధిపతి, పంచమ స్థానాధిపత్యం గురుడు. ముఖ్యంగా సింహలగ్న రాజయోగకారకుడు గురుడుగా కుజుడుగా అభివర్ణించారు. ముఖ్యంగా కుజుడు బలంగా ఉండాలి సింహలగ్నానికి. ఈ విధంగా చతుర్థ భావానికి కుజుడు ఉన్నట్లయితే, కుజుడు చతుర్థ స్థానంలో ఉంటే కనుక అతి కష్టాలు అనేది ఉంటుంది. ఈ కుజుడు కనుక చతుర్థ స్థానంలో ఉంటే ర్యాష్గా ఉండటము, మాట్లాడటము, సావకాశంగా మాట్లాడకపోవటం ప్రతి విషయానికి కూడా. అట్లానే కుజుడు కనుక చతుర్థ స్థానంలో ఉంటే విద్యాపరమైనటువంటి ఆలోచనలు చూసుకున్నట్లయితే వెనుకబాటుగా ఉండటము, నాలెడ్జ్ పరంగా ఇంకొకరితో కంపారిజన్ చేస్తే కోపం రావటం సింహలగ్న జాతకులకి సహజమైన లక్షణం. తర్వాత ఈ సింహలగ్నానికి రవి కనుక చతుర్థ స్థానం అందుంటే కనుక తండ్రికి సంబంధించి అనేక విషయాలు, తాత ముత్తాతల యొక్క కీర్తి ప్రతిష్టలు లాంటివి బాగా ఇమిడింపు చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది. తర్వాత చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఈ చతుర్థ స్థానం ముందు వీరికి తల్లికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అంటే ఒక సవితిపోరులాగా చూసే అవకాశం ఉంటుంది క్షీణచంద్రుడు ఉంటే కనుక. అదే పూర్ణచంద్రుడై ఉంటే కనుక సత్ఫలితాలు పొందుతారు. తర్వాత విద్యాపరంగా కూడా మంచి ఆహార లక్షణాలు, ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తారు. తర్వాత అదే బుధుడు ఉంటే కనుక ఈ చతుర్థ స్థానంలో సింహలగ్నానికి వీరికి మంచి వృత్తిలో రాణింపు అనేది ఉంటుంది. అట్లానే ఇదొక శని గనక ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, సత్కాలక్షేపము, పురాణ ఇతిహాసాల వల్ల లాభం చేకూరటం అనేది జరుగుతుంది. అలానే మళ్ళీ కూడా ఈ యొక్క గురుడు ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు పాండిత్యం, వేదాభ్యాసం బాగా ఉంటాయి. అట్లా కాకపోతే ఆచార వ్యవహారాలు బాగా సవిష్టిగా తెలుసుకునేటువంటి వారు అవుతారు. మళ్ళీ వాహనం సంబంధించి కూడా అత్యద్భుతమైనటువంటి వాహనాలు ఉంటారు.
అయితే వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపడం అనేది జరగాలి. లేదా ఎవరికైనా డ్రైవింగ్కి ఎవరికైనా ఇవ్వడం మంచిది సింహలగ్న జాతకులు. తర్వాత ఈ యొక్క సింహలగ్నం మళ్ళీ రాహు కనుక ఉన్నట్లయితే అది నీచస్థానం కాబట్టి అభివర్ణించారు కాబట్టి మతాంతరాల్లో. కాబట్టి ఈ విధంగా మనకు చతుర్థమందు రాహు ఉన్నట్లయితే హై బ్లీడింగ్ పొజిషన్స్, జననాంగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ విధమైనటువంటి రాహు కనుక చతుర్థ స్థానంలో ఉంటే ఈ విధమైనటువంటి ఎక్కువగా చదువుకోకపోవటం, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతుంది. తల్లి కూడా అనారోగ్య సూచితంగా ఉంటుంది. అట్లాగే కేతు ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు వీరికి ఈ యొక్క కేతు వృశ్చికంలో ఉన్నట్లయితే కనుక సానుకూలమైన వైరాగ్య అభిలాషలు, సన్యాసాస స్వీకారము, అట్లానే వీరికి ఒక విరాగిగా తిరగటము, ఏదో వారికి దైవత్వానికి సంబంధించినటువంటి అతీత శక్తులు ఉండటము, ఇవన్నీ కూడా కారణజన్ములుగా కొంత అభివర్ణించే అవకాశం ఉంటుంది. ఇదే పంచమస్థానం, ఈ లగ్నానికి పంచమస్థానమైన గురువు ఈ యొక్క ఆధిపత్యం ఉన్నాడు. పంచమస్థానాధిపత్యానికి ఇక్కడ గురువు స్వక్షేత్రమైన ధనస్సులో ఉన్నట్లయితే సభాగౌరవం, ధార్మిక లక్షణాలు, దాన ధర్మాదుల్లో అత్యధికమైనటువంటి ఉంటాయి. ఏదైనా క్షేత్రాల్లో కూడా వెళ్ళి మంచి ధార్మికమైన ఆలోచనల పరంగా ఉంటారు. ఒకవేళ రవి కనుక ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నట్లయితే సింహలగ్నానికి ఈ యొక్క లక్ష్మీప్రదంగా ఉంటాయి. డబ్బులు కానీ అదృష్టం కానీ ఆకస్మికమైనటువంటిగా విధంగా ఉంటాయి. ఒకవేళ చంద్రుడు కనుక ఉన్నట్లయితే గురువు సింహలగ్నానికి వారికి ఏదైనా కూడా పెట్టినటువంటి సొమ్ము డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడు కనుక పూర్ణచంద్రుడు అయి ఉంటే కనుక క్షీణచంద్రుడు అయితే పెట్టిన సొమ్ము మొత్తం సున్నాగా ఉండి ఇంకా మైనస్లో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లానే బుధుడు కనుక ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నట్లయితే వీరికి చిత్రలేఖము కానీ లేదా నపుంసకత్వము అనేది అవకాశం ఉంటుంది. క్షేత్రం శత్రుక్షేత్రం కాబట్టి బుధుడికి ఈ విధంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. బుధుడు వల్ల వచ్చేటువంటి లాభాలు కూడా ఏముండవు. అట్లనే బుధుడు కనుక పంచమ స్థానంలో సింహలగ్నానికి ఉంటే ఒక్కటి మాత్రం చెప్పగలము, శత్రుంజయం అయితే జరుగుతుంది. శత్రువుల వల్ల పోరాటం జరగకుండా తన సొంతంగా పోరాటాల వల్ల పైకి వస్తాడు. ఒకవేళ రాహు పంచమంలో ఉన్నట్లయితే విదేశీయానంగా బాగా అవకాశాలు బాగా ఎక్కువ మెండుగా ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా ఉంటాయి. ఈ అట్లనే కేతు ఉన్నట్లయితే ఇక్కడ వీరికి పంచమ స్థానంలో భక్తిగైన ఆరోగ్యాల్లో కానీ లేదా సన్యాసాస్త్ర స్వీకారం కానీ అత్యద్భుతంగా కనబడుతున్నాయి. అట్లానే ఈ యొక్క స్థానంలో శని ఉంటే కనుక మంచి యోగప్రదునైన శని కనుక ఉన్నట్లయితే ధనుల్లో శని ఉంటే కనుక కోదండ శని యొక్క నామకరణం చేశారు. కాబట్టి శని ధనస్సులో అత్యధిక శుభాధిక ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ శుభదృష్టి పడి ఉంటే ఈ శని మీద కూడా ఇంకా అత్యద్భుత ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మొత్తం మీద సింహలగ్నానికి చతుర్థ స్థానాధిపత్యము అయినటువంటి కుజుడు అత్యధిక బలాధికుడుగా ఉండి ఆ యొక్క రజోగుణంతో తామస గుణంతో ఉండేటువంటి శని కూడా వీరికి అంత యోగప్రదాన్ని ఇస్తాడు. కాబట్టి వీరికి సింహలగ్న జాతకులకి ఇంకా చతుర్థ పంచమ స్థానంలో అశుభ దృష్టి కానీ అశుభమైనటువంటి ఇంకా గ్రహ దృష్టులు ఏమైనా ఉన్నా కానీ లేదా క్షీణచంద్రుడి యొక్క ఇబ్బందులతో ఉన్నా కానీ ఇంకా జాతక పరిశీలన చేసుకొని తగు చర్యలు తీసుకొని వాటిని ఇంకా మంచి స్థానాలకి ఏ విధంగా మనం వెళ్ళగలుగుతాము, వృత్తి రాణింపు ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకొని మంచి అధిష్టాన దేవతను ఆరాధన చేస్తే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద సింహలగ్న జాతకులకి చతుర్థ పంచమాధిపత్యం కలిగినటువంటి కుజ గురువులు అత్యధిక బలాధికులుగా గోచరిస్తున్నాయి. కాబట్టి వీరికి కుజ గురువులు మంచి ఫలితాలు ఇస్తారు జాతక చక్రంలో కూడా. శుభం భూయాత్.